వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్. నేను మీ శ్యామ్ అనుమాల. నాకు చాలా 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 సంతోషంగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే లైకర్స్, వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అంతకంతకు పెరిగిపోతున్నారు. అంటే నేను చెప్తున్న విషయాలు, నేను చెప్పే విధానం మిమ్మల్ని బాగా ఆకర్షిస్తుందని నాకు అర్థమవుతుంది. ఇది నాకు మరింత బాధ్యతను పెంచుతుంది. నేను కూడా ఇంకా నా వీడియో క్వాలిటీతో పాటు కంటెంట్ క్వాంటిటీని కూడా మరింత పెంచేందుకు నా శాయశక్తుల కంపల్సరీగా బెటర్మెంట్గా ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా నేను చెబుతున్న ఈ కంటెంట్ మీకు మాత్రం నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్కు, బంధువులకు, అందరికీ మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారిని సబ్స్క్రైబ్ చేసేలా మాత్రం తప్పకుండా చూడండి. ఓకే, ఇక ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు రాబోయేది పరీక్ష కాలం. మీ పిల్లలకు వాళ్ళకు చదువుకు సంబంధించి ఏమైనా సూచనలు కావాలనుకుంటే, వాళ్ళకు చదువు మీద ఇంట్రెస్ట్ పెంచడానికి, లేదంటే ఎగ్జామ్స్ అంటే భయం పోగొట్టడానికి ఏమైనా సూచనలు, టిప్స్ కావాలనుకుంటే మాత్రం దయచేసి కామెంట్లో తెలియచేయండి. నిజంగా అవి మీకు కావాలనుకుంటే మాత్రం వాటిని కూడా నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఫ్రెండ్స్, ఇక ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం. ఈ ఎపిసోడ్ నుంచి మీకు అదనంగా మన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి, లేదంటే వస్తువులు, జీవులు, వీటన్నిటి నుంచి మనం ఏ విషయాలు నేర్చుకోవచ్చు, మన జీవితంలో కొన్ని టెక్నిక్స్ని అప్లై చేయడానికి కూడా అవకాశం ఇచ్చే కొన్ని టిప్స్ను మీకు అందివ్వబోతున్నాను. సో అవి కూడా మీకు ఉపయోగపడతాయని భావిస్తున్నాను. ఇక ఎపిసోడ్లోకి వస్తే ముందు మనం ఈ ఎపిసోడ్కు సంబంధించిన టిప్ చూద్దాం ఫ్రెండ్స్. మనము నడుముకు ఒక రాయిని కట్టుకొని బావిలోకి దూకామనుకోండి. దూకితే ఏమవుతుంది? మీరు అంటారు, ఇదేం పిచ్చి ప్రశ్న, దూకితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చనిపోవచ్చు కూడా అంటారు. సో ఇంత సింపుల్గా మీరు పెద్ద సమస్య అని చెప్తున్నా మీరు ఈ సింపుల్ లాజిక్ని ఎందుకు మర్చిపోతున్నారు? అవును ఫ్రెండ్స్, అర్థం కాలేదు కదా. ఇది నిజంగానే మనం నడుముకు రాయిని కట్టుకొని బావిలోకి దూకుతున్నాం. ఇక్కడ రాయి అంటే ఏంటంటే గతం, గడిచిపోయిన కాలం, మన చేదు జ్ఞాపకాలు, ఇదివరకు జరిగిన చేదు సంఘటనలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ మనం వర్తమానంలో చాలా కాలాన్ని వృధా చేస్తున్నాం. సో మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, గతం ఎప్పటికీ కూడా తిరిగి రాదు. సో గతం గురించి ఆలోచించడం మానేసి భవిష్యత్తు గురించి ఆశలు పెట్టుకోండి, కానీ వర్తమానం మీదనే మీరు దృష్టి పెంచుకోవాలి. వర్తమానం ఎలా ఉండాలి, మనం ఇప్పుడు ఎలా ప్లాన్ చేస్తే భవిష్యత్తు ఎంత బాగుంటుంది అనే విషయాన్ని మీరు ఆలోచించుకొని వర్తమానం ఇప్పుడేం చేయాలన్న దాని గురించి ఆలోచించండి. కొందరు ఉంటారు, ఏమంటారంటే, నాకు చాలా ఇదివరకు అప్పట్లో ఆ తప్పు నేను చేయకపోయి ఉంటే ఇప్పుడు ఇంకా చాలా మంచి పరిస్థితుల్లో ఉండేవాడిని, లేదంటే నేను అప్పుడు చాలా బాగా బతికాం కానీ ఇప్పుడు ఏమీ లేకుండా పోయింది. ఇలా ఇదివరకటి జీవితంతో చాలామంది కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అది మాత్రం మనము వర్తమానంలో చేస్తున్న పెద్ద తప్పు గతం గురించి ఆలోచించడం. సో గతం గురించి ఆలోచించడం మానేయండి. ఇంకొక విషయం, దీనికి ఒక ఉదాహరణ కూడా నేను చెప్తాను. ప్రస్తుతానికి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భూమి నడుస్తుంది. చాలామంది ఈ భూమిని చూస్తూ ఏమంటుంటారంటే, ఇదివరకు వందల కొద్ది ఎకరాలు చాలా తక్కువ ధరకే దొరికాయి, కానీ నేను అప్పుడు కొనలేదు, ఎందుకో కొనలేదు, బట్ ఇప్పుడు కొనలేని పరిస్థితి ఉందని బాధపడుతుంటారు. అలా అన్నయ్యని ఇప్పుడు కొంటున్నాడా అంటే అది లేదు. ఎందుకంటే ఆయన అప్పుడు కొనలేదు, ఇప్పుడు కొనలేదు, ఆయన కొనాలని అసలు అనుకోవటం లేదు. అదే పెద్ద తప్పు. మీరు అవకాశం ఉన్నప్పుడు మీరు ఆ పని చేయకుండా తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా సరే, నేను చెప్పేది ఏంటంటే, రియల్ ఎస్టేట్ అనేది ఒక ఉదాహరణ. ఒకవేళ మీరు ఇప్పటికైనా సరే, అప్పుడంటే మీరు కొనలేదు, తప్పు చేశారు, మళ్ళీ అదే తప్పు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడైనా సరే మళ్ళీ ఇప్పుడైనా ఉన్నంతలో కష్టమో నష్టమో కొద్దో గొప్ప భూమి కొనిపెట్టుకుంటే మీకు కాకపోతే మీ తర్వాత తరానికైనా ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది. దానివల్ల ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కూడా ఈ రియల్ ఎస్టేట్ అంటే ఈ ఉదాహరణ తీసుకొని మీరు ఇప్పటికైనా సరే గతం గురించి ఆలోచించడం మానేయండి. ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే, ఒకప్పుడు సిటీకి చాలా దూరంగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు సిటీలో కలిసిపోయాయి. అంత దూరం అప్పుడు భూములు ఎవరు కొంటారు అని చెప్పి కూడా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు సిటీలో కలిసిపోయింది చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు మనకు దూరంగా అనిపిస్తున్న ప్రాంతాలు కూడా తర్వాత భవిష్యత్తులో నగరంలో కలిసిపోయే ప్రాంతాలు, అప్పుడు కూడా అవి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇది ఒక టిప్ అనుకోండి, లేదంటే ఒక సూచన అనుకోండి, లేదంటే ఒక ఉదాహరణ అనుకోండి. బట్ దీన్ని నేను ఒక ఉదాహరణగా నేను చెప్పాను, మీరు పాటిస్తే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తు అందంగా మారుతుంది. ఈ విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్. ఇక మీ సమస్య మీ పరిష్కారం, అదే మన సమస్య మన పరిష్కారం ఎపిసోడ్ 3లోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. నేను ఇదివరకు చెప్పాను,
మీకు వచ్చిన పనులని ఒక షార్ట్ లిస్ట్, అంటే మీ పాజిటివ్ పాయింట్స్ని ఒక షార్ట్ లిస్ట్ చేసుకోమని చెప్పాను. అదేవిధంగా నెగిటివ్ పాయింట్స్ వచ్చిన వాళ్ళని కూడా దాని తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఫాలో అవుతూ రమ్మని చెప్పాను. సో అన్నట్టు ఇక్కడ పాజిటివ్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇక్కడ లింక్ ఇస్తున్నాను. ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ చూసిన తర్వాత థర్డ్ ఎపిసోడ్ ఎక్స్టెన్షన్ చూస్తే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. దయచేసి అవి చూసిన తర్వాతనే దీన్ని చూడండి, అప్పుడు మాత్రమే మీకు నేను చెప్పే టెక్నిక్స్ అర్థమవుతాయి. ఓకేనా? ఓకే, ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్ ఎక్కువగా వచ్చిన వారు ఏం చేయాలి నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. పాజిటివ్ అంటే ఎప్పుడైతే ఫస్ట్ ఎపిసోడ్ని మళ్ళీ ఫాలో అవ్వమని చెప్పానో, మళ్ళీ మీలోని ప్రతిభా సామర్థ్యాలని, మీలో ఏంటి శక్తి తెలుసుకునే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు అంతర్మదనం చేసుకుంటే తప్ప మీలోని శక్తి సామర్థ్యం, మీలో చాలా శక్తి ఉంది, మీలోని చాలా సామర్థ్యం ఉంది, బట్ వాటిని మీరు వెలికి తీసే భావనతో మీరు చూడడం లేదు. అదొక్కటే సమస్య. మీలో శక్తి లేదని కాదు, మీలో సామర్థ్యం లేదని కాదు, వాటిని వెలికి తీసే దృష్టితో మీరు చూడడం లేదు, మీలో ఉన్న శక్తిని గుర్తించే దృష్టితో మీరు చూడడం లేదు. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని, మీలోని శక్తిని, మీలోని సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు మిమ్మల్ని మీరు అంతర్మదనం చేసుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరే తక్కువకు, కించనకు గురి చేసుకోవద్దు. నేను చాలా తక్కువ, లేదంటే నాకేమీ తెలియదు అనే ఫీలింగ్ నుంచి బయటపడండి. నాకు చాలా తెలుసు, నేను చాలా చేయగలను అనే విషయం నుంచి అదే విధంగా, అదే కోణంలో ఆలోచిస్తురండి. అప్పుడు మాత్రమే మీరు ఖచ్చితంగా మీలోని ప్రతిభా సామర్థ్యాలను, మీలోని శక్తిని బయట పెట్టుకోగలుగుతారు. ఓకే, ఇక ఇప్పుడు పాజిటివ్ పాయింట్స్ ఎక్కువగా వచ్చిన వాళ్ళ సంగతి చూద్దాం. వాళ్ళ సామర్థ్యాలకు మరింత పదును పెట్టుకోమని చెప్పాం. అదేవిధంగా వాళ్ళని మళ్ళీ కొంచెం ప్రాక్టీస్ చేసుకోమని చెప్పాం. ఓకే, ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత, ఈ సామర్థ్యాలకు పదును పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు అంటే మీకు ఉత్సాహం కలిగించేది, మీకు ఆ లిస్ట్లో ఇన్స్టంట్గా ఆదాయాన్ని తెచ్చిపెట్టేది, లేదంటే మీకు ఉత్సాహం కలిగించే కొన్ని అంశాలను తీసుకోండి, వాటిని చేయడానికి ప్రయత్నించండి. అంటే ఉదాహరణకు మీకు వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను వ్యాపారం చేయాలి అని డిసైడ్ అయ్యారు. వ్యాపారంలో ఏ వ్యాపారం చేయాలి? ఓకే, ఉదాహరణకు ఒక డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకుందాం అనుకున్నారు. డిస్ట్రిబ్యూషన్షిప్ అంటే డైరెక్ట్గా కంపెనీ నుంచి మనం ఉత్పత్తులు కొని, లేదంటే C&F అంటే సూపర్ స్టాకిస్ట్ నుంచి కానీ మనం ఉత్పత్తులు కొని రిటైలర్స్కి ఇవ్వడమే డిస్ట్రిబ్యూషన్. సో డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకోవాలి అనుకున్నారు. ఆ వ్యాపారం గురించి మీరు చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే, వ్యాపారం అనగానే ఉత్సాహంతో డబ్బులు పెట్టుబడి పెట్టేస్తుంటారు, ఆ వ్యాపారం గురించి కనీస అవగాహన లేకుండా. అదే చాలా పెద్ద తప్పు. మీరు దయచేసి ఆ తప్పు చేయకండి. మీరు ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటే ఫస్ట్ దాని గురించి సర్వే చేయండి. మార్కెట్ సర్వే అంటే చాలా కష్టమైన పని అని చాలామంది భావిస్తారు. మార్కెట్ సర్వే అంటే నిజానికి చాలా కష్టమైన పని. మీరు 100 చోట్లకి వెళ్ళి అలగలేరు. సో మార్కెట్ సర్వే ఎలా చేయాలంటే, దీనికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. మీరు చిన్నతనంగా భావించకపోతే కొద్ది నెలలు ఆ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యాపారస్తుల దగ్గర కొంతకాలం పని చేయండి. ఆ వ్యాపారస్తుల దగ్గర కొంతకాలం పనిచేస్తే మీరు ఖచ్చితంగా ఆ వ్యాపారంలో మెలకువల్ని అర్థం చేసుకోగలుగుతారు. లేదు, నాకు చిన్నతనంగా నేను ఒకరి దగ్గర పనిచేయలేను అనుకుంటే, అంటే ఆ విధంగా పనిచేయలేను అనుకుంటే, మీరు చేయాల్సిన పని, ఏదైతే మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్లను తయారు చేసే కంపెనీకి సంబంధించిన మార్కెటింగ్ టీంలో జాయిన్ కండి. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గానో లేదంటే మార్కెటింగ్ టీంలో ఏదో ఒక ఉద్యోగాన్ని మీరు సంపాదించుకోండి. ఎందుకంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకి, ఆ మార్కెటింగ్ టీంలో పనిచేసిన వారికి ఆ వ్యాపారం గురించిన చాలా గుట్టుమట్లు తెలిసే అవకాశం ఉంటుంది. సో నేను అనేది ఏంటంటే, ఎప్పుడైతే మీరు వ్యాపారం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ మార్కెటింగ్ టీంలో జాయిన్ అవ్వడం ద్వారా ఆ వ్యాపారస్తులు ఒక్కరు కాదు, చాలామందిని మీరు కలిసే అవకాశం ఉంటుంది. చాలామందిని ఆ వ్యాపారాన్ని కూడా మరింత దగ్గరగా పరిశీలించడానికి అవకాశం వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి, ఆ మార్కెటింగ్ టీంలో జాయిన్ అవ్వడం ద్వారా ఎంతసేపు మీ దృష్టి మీ మార్కెటింగ్లో ఎదగాలని మీరు పెట్టుకోండి టార్గెట్, ప్రాబ్లం లేదు. దాంతోపాటు మీ దృష్టి కూడా మీ వ్యాపారాన్ని పెడితే ఎలా ఉంటుంది, ఈ వ్యాపారం నాకు ఎలా ఉపయోగపడుతుంది, లేదంటే ఇందులో ఏమేం టెక్నిక్స్, కస్టమర్లను ఏ విధంగా ఆకర్షిస్తున్నారు, సో వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఏమేం టెక్నిక్స్ ఫాలో అవుతున్నారు, వీటిని పరిశీలించడానికే మీరు మీరు ఏకాగ్రతగా కంటిన్యూ చేస్తే తప్ప మీకు ఆ వ్యాపారంలో మెలకువలు అర్థం కావు. ఓకే, లేదు నాకు ఇదంతా అవసరం లేదు, నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎందుకు, నేను పెట్టుబడి పెట్టేస్తాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, బ్యాక్ సపోర్ట్ ఉందని మీరు అనుకుంటే నేనేం చేయలేను. బట్ బ్యాక్ సపోర్ట్ ఉన్నా సరే ఎవరు కూడా నష్టపోవాలని కోరుకోరు. కాబట్టి ముందు ఇవన్నీ కూడా గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతే సెకండ్ లెవెల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది జస్ట్ ఫస్ట్ లెవెలే. సెకండ్ లెవెల్ ఏంటంటే, మీరు ఏదైతే వ్యాపారం చేయాలనుకుంటున్నారో దానికి తగిన కాలము, అదేవిధంగా స్థలము చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
మనం ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే దానికి తగిన కస్టమర్లు ఆ ఏరియాలో ఉన్నారా, లేదంటే ఆ కస్టమర్లు తిరిగే చోటేనా, లేదంటే ఆ కస్టమర్లు నా దగ్గరికి రాగలిగే చోట్లోనే నేను వ్యాపారం పెడుతున్నానా, అదేవిధంగా నేను పెట్టే వ్యాపారం ఇక్కడ ఎంతమందికి అవసరం ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ టైం కూడా, అంటే కొన్ని సీజనల్ వ్యాపారాలు ఉంటాయి, ఆ సీజనల్ వ్యాపారాలని అన్సీజన్లో పెడితే కూడా అవి నడవడానికి ఛాన్స్ ఉండదు. సో మీరు పెట్టే వ్యాపారానికి సంబంధించి ఏం చేస్తారు అంటే ఇవన్నీ కూడా మీరు కస్టమర్లు వాళ్ళని ఎలా ఆకర్షిస్తున్నారో, ఆ వ్యాపారం ఎందుకు సక్సెస్ అవుతుంది, ఇవన్నీ చూడడం ద్వారానే ఆ వ్యాపారంలో మెలకువలు తీసుకోగలుగుతారు. అదేవిధంగా ఫ్రెండ్స్, చాలామంది అంటే ఇప్పుడు ఎవరైతే సక్సెస్ఫుల్గా రాణిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఉట్టిగానే ఆ సక్సెస్ సాధించలేదు. వాళ్ళంతా కూడా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని పరిశీలించిన తర్వాతే, వ్యాపారంలో మెలకువలు సాధించిన తర్వాత ఒక వ్యాపారాన్ని ప్రారంభించడమో లేదా వీళ్ళు కూడా వ్యాపారంలోకి రావడమో జరిగింది. సో మీరు చేయాల్సిన పని మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఆ వ్యాపారంలో మెలకువలను గుట్టుమట్లను తెలుసుకొని వ్యాపారంపై పట్టు సాధించడం, ఆ తర్వాతే మీరు ముందడుగు వేయండి. అప్పుడు మీరు నష్టపోకుండా మీరు లాభాల బాట పట్టడానికి అవకాశం ఉంటుంది. చాలామంది చేసే తప్పు మాత్రం మీరు చెయ్యకండి. సో ఇదొక ఉదాహరణ వ్యాపారం అనేది. ఈ టెక్నిక్ను మీరు ఏ రంగాల్లో మీరు వెళ్ళాలి అనుకుంటున్నారో ఆయా రంగాలకు అప్లై చేయండి. సపోజ్ మీరు రచనల్లోకి వెళ్ళాలి, జర్నలిజంకి వెళ్ళాలి, ఏదో కెరీర్కి వెళ్ళాలి, లేదంటే ఇంకేదో సైడ్, వాటన్నింటికీ కూడా ఈ టెక్నిక్స్ని అప్లై చేయండి. ఎందుకంటే నేను అన్నిటి గురించి చెప్పలేను కదా. సరే, నాకు వీలైనంతగా మిగతా రంగాల గురించి కూడా చెప్తూ వస్తాను. బట్ మీరు అనుకున్న రంగాల్లో నేను చెప్పిన ఈ టెక్నిక్స్ను ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఇవాళ నుంచి మనం కొత్త సెగ్మెంట్ ఓపెన్ చేస్తాం అనుకున్నాం కదా. ఆ సెగ్మెంట్ పేరు ప్రపంచం నుంచి నేర్చుకుందాం. ఎస్, ప్రపంచం నుంచి నేర్చుకుందాం అనే సెగ్మెంట్లో భాగంగా ఇవాళ ట్రాఫిక్ సిగ్నల్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. ట్రాఫిక్ సిగ్నల్ టెక్నిక్ చాలా వింతగా అనిపిస్తుంది కదా. ట్రాఫిక్ సిగ్నల్లో ఏముంటాయి? రెడ్, ఎల్లో, గ్రీన్, 3 లైట్లు ఉంటాయి. రెడ్, ఎల్లో, గ్రీన్ 3 లైట్లు ఉంటాయి కదా. ఇందులో రెడ్ లైటుకు మన జీవితానికి ఒక సంబంధం ఉంది. అసలు ట్రాఫిక్ సిగ్నల్ తోటే మన జీవితానికి ఒక విడదీయలేని అనుబంధం ఉందని మనం భావించవచ్చు. ఎలా అంటారా? ట్రాఫిక్ సిగ్నల్లో రెడ్ పడినప్పుడు ఏమవుతుంది? ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది. అలాగే మన జీవితంలో సమస్యో, ఇబ్బందో, నష్టమో వచ్చినప్పుడు మనం కూడా ఆగిపోతాం. అదే రెడ్ సిగ్నల్ మనకు వచ్చిన ఇబ్బందికి, నష్టానికి, సమస్యకు ప్రతీక అన్నమాట. ఓకే, అయితే ట్రాఫిక్ సిగ్నల్ మనకేం నేర్పిస్తుంది? ఏమేమి నేర్పిస్తుంది అంటే, రెడ్ సిగ్నల్ పడిన తర్వాత మనం ఎప్పుడైతే ఆగిపోతామో అది ఎప్పుడు కూడా శాశ్వతం కాదని కూడా మనకు ట్రాఫిక్ సిగ్నల్ చెప్తుంది. ఎలా చెప్తుంది? ట్రాఫిక్ సిగ్నల్ తర్వాత ఏం పడుతుంది? ఎల్లో పడుతుంది, ఆ తర్వాత గ్రీన్ కూడా పడుతుంది. ఓకే, సో రెడ్ లైట్ అంటే మనకు వచ్చిన సమస్య, ఇబ్బంది, నష్టం ఇవి శాశ్వతం కాదు, కొద్ది కాలమే, ఆ తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళాల్సిందే అని చెప్పి ట్రాఫిక్ సిగ్నల్ నేర్పిస్తుంది. సో ఇప్పుడు ఏంటి? రెడ్ సిగ్నల్ పడగానే మనం ఆగిన తర్వాత ఎల్లో సిగ్నల్ దేనికి సంకేతం అంటే సంధికాలం. మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి, వచ్చిన నష్టం నుంచో, మన బాధ నుంచో, లేదంటే సమస్య నుంచో మనం అక్కడే ఆగిపోవద్దు, ఇక నువ్వు నెక్స్ట్ ముందుకు వెళ్ళడానికి సాగిపో, మళ్ళీ ప్రిపేర్ అవ్వు అని చెప్పి మనకు ఎల్లో లైట్ చెప్తుంది. సో ఎల్లో లైట్ తర్వాత ఏమొస్తుంది? గ్రీన్ లైట్ వస్తుంది. గ్రీన్ లైట్ దేనికి సంకేతం? శుభానికి సంకేతం. అంటే ఎస్, నీ కష్టాలు, నష్టాలు, సమస్యలన్నీ ఇక్కడే వదిలేసాయి, అవి శాశ్వతం కాదు, ఇక నీకు ముందుకు వెళ్ళాల్సిన సమయం వచ్చింది, ముందుకు వెళ్ళిపో అని చెప్పి ఆ గ్రీన్ లైట్ చెప్తుంది మనకు. మనం దీన్ని గుర్తించాలి. ఎప్పుడైతే సమస్య వచ్చి లేదంటే ఇబ్బంది వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే ఇంక అక్కడే ఉండిపోతారు. ఎస్, నాకు ఇంకా ముందు ఫ్యూచర్ లేదు అని ఆగిపోతుంటారు. కాదు, మనకు ట్రాఫిక్ సిగ్నల్ చెప్తున్న విజయ రహస్యం ఇదే. మీరు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా సరే అక్కడే ఆగిపోకండి, దాన్ని అధిగమించడానికి ఇంకా పరిష్కారాలు ఉన్నాయి, మీరు ముందుకు సాగుతూ వెళ్ళండి అని దాంట్లో అర్థం. సో గ్రీన్ లైట్ చూడగానే ఇప్పటి నుంచి మీకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే, మీకు అప్పటి వరకు వచ్చిన ఇబ్బందిని కానీ, సమస్యను కానీ, కష్టాన్ని కానీ మరిచిపోయి, లేదంటే దాన్ని అధిగమించైనా సరే మీరు ముందుకు వెళ్ళాలని మనకు గ్రీన్ లైట్ నేర్పిస్తుంది అనమాట. సో అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇంకోటి ఫ్రెండ్స్, అంటే ఈ చాలామంది చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే, ఏదైనా ఇబ్బంది రాగానే, ఏదైనా సమస్య రాగానే, ఏదైనా టెన్షన్ రాగానే చాలామంది తత్తర పడిపోతుంటారు. అంటే ముందుకు ఎలా వెళ్ళాలో కూడా ఆలోచన రాక ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంటారు. సో ఆ కన్ఫ్యూజన్ నుంచి మీరు వీలైనంత త్వరగా బయటపడండి. ట్రాఫిక్ సిగ్నల్లో రెడ్ లైట్ పడినప్పుడు ఆగిపోయిన మనము గ్రీన్ సిగ్నల్ తర్వాత ముందుకు వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? ట్రాఫిక్లో గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత ముందుకు వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? మనం ఎన్నుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. అదేవిధంగా మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా మనం అక్కడే ఆగిపోయి ముందుకు వెళ్ళకుండా ఉంటే ఇక్కడ ఇబ్బంది పడేది ఎవరు? మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన స్నేహితులు.
సో ఈ విషయాన్ని గుర్తించాలి ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా కానీ ఇక మన జీవితంలో ఏదైనా కష్టమో నష్టమో ఇబ్బందో వచ్చినప్పుడు అక్కడే ఆగిపోకుండా వీలైనంత వరకు వాటిని అధిగమించి ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి. గ్రీన్ సిగ్నల్ పడగానే, గ్రీన్ సిగ్నల్ అంటే మన జీవితంలోకి కొత్త ఉత్సాహాన్ని మనమే తెచ్చుకోవాలని చెప్పి గ్రీన్ సిగ్నల్ మనకు చెప్తోంది. సో ఎప్పుడైనా సరే ఇప్పటి నుంచి మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు రోడ్డు మీదకి వెళ్ళండి, చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ను చూడండి. గ్రీన్ లైట్ పడగానే మీలో ఉన్న నిరాశ అంతా, నైరాశ్యం అంతా మట్టుమాయమైపోయి కొత్త ఉత్సాహం మీలో చోటు చేసుకోవాలి. అప్పుడు గ్రీన్ లైట్ను చూసినప్పుడు, ఆ ట్రాఫిక్ సిగ్నల్ను చూసినప్పుడు నేను చెప్పిన ఈ మాటల్ని మీరు గుర్తుకు తెచ్చుకొని మీలోని ఇబ్బందుల్ని, మీలోని కష్టాలని, మీకున్న ఇబ్బందిని, సమస్యని కూడా మరచిపోయి ముందుకెళ్ళడానికి నేను చెప్పే ఈ మాటలతో పాటు ఆ ట్రాఫిక్ సిగ్నల్ కూడా మీకు ప్రేరణ కలిగించాలని నేను బలంగా కోరుకుంటున్నాను. సో ట్రాఫిక్ సిగ్నల్ మనకు నేర్పుతున్న ఒక విజయ రహస్యం ఇదే. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. అయితే ఇక్కడ ముగించే ముందు ఒక విషయము ఏంటంటే, నేను ఎపిసోడ్ 3లో అంటే చాలామంది నాకు మెసేజ్ చేశారు, దాంట్లో ఆడియో ప్రాబ్లం చాలా వచ్చినందుకు నేను మళ్ళీ దీన్ని ఎపిసోడ్ 3 ఎక్స్టెన్షన్లా ఈ వీడియోని ఇవ్వాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ ఈ సమస్య రాకుండా నేను తప్పకుండా జాగ్రత్త తీసుకుంటాను. అయితే వెళ్ళే ముందు ఒక మాట, నేను చెప్పే ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే, మీకు నచ్చినట్లయితేనే దయచేసి దీన్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు, మీ బంధువులకు అందరికీ షేర్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకునేలా మాత్రం తప్పకుండా చూడండి. ఇదే నాకు మీరిచ్చే అతిపెద్ద గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.